పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు జూన్ నెలలో రిలీజ్ అవుతుందని ప్రకటించడంతో ఈ చిత్రంపై డిస్ట్రిబ్యూటర్లు భారీ నమ్మకాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు ఈ సినిమాతో భారీ లాభాలు వస్తాయని ఆశించారు. కానీ అందరి ఆశలపై నీళ్లు జల్లుతూ ఈ మూవీ మేకర్స్ రిలీజ్ డేట్ను వాయిదా వేశారు. అయితే దీనిపై పలువురు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, సినీ రంగానికి చెందిన పలువురు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ శ్రీధర్ కూడా ఈ చిత్ర వివాదంపై కామెంట్స్ చేశారు. బంద్ అనే ఇష్యూ క్రియేట్ చేసింది ఇద్దరు ప్రొడ్యూసర్స్, ఇద్దరు డైరెక్టర్స్ మాత్రమే అని, హరిహర వీరమల్లు సినిమా ఉందని ప్రతి థియేటర్ ఖాళీ పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ నెల అంతా పోయిందని, ఈ ఏడాదిలో సంక్రాంతికి వస్తున్నా కోట్ మ్యాడ్ స్క్వేర్ చిత్రాలు మాత్రమే హిట్లు గా నిలిచాయని ఆయన అన్నారు. హీరోలకు స్టార్డం వచ్చిందే సింగిల్ స్క్రీన్స్ వల్ల అని, ఇప్పుడు ఈ సింగిల్ స్క్రీన్స్ ను వారు పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. ఏదేమైనా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు వీరమల్లు సినిమా రిలీజ్పై భారీ అంచనాలు పెట్టుకున్నట్లు ఈ తాజా కామెంట్స్ రుజువు చేస్తున్నాయి.